హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. మామిడి అల్లంతో ముక్కలు పచ్చడండి. చెక్కు తీసుకొని ఇలా మామిడి అల్లం ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఈ మామిడి అల్లం కట్ చేసిన మామిడి అల్లం వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో తీసుకొని ఈ ముక్కలు తీసేసిన తర్వాత అదే బాండీలో 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఆ వేడంతా చల్లారేదాకా గిన్నె పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం అల్లం వేపుకుందాం కండి. అది ఒక బౌల్లోకి వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. ఆవాలు ముందుగా వేపి పెట్టి పొడి చేసింది పొడి ఉందండి, అందుకని ఆ పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. అలాగే పసుపు కొంచెం, మెంతులు మటుకు కొద్దిగా విడిగా వేసానండి. మెంతి పిండి లేదు, విడిగా మెంతులు కరకల్లాడుతా దీంట్లో ఉంటేనే పంట కింద బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత మనం 2 నిమ్మ చెక్కల పిండి పెట్టుకున్నానండి. ఆ నిమ్మకాయ రసం వేస్తున్నాను. వేసి కలిపి పెట్టేసుకోవాలండి. ఇది నిమ్మకాయ రసంలో నాని తెల్లారికి బాగుంటుందండి. ఇదిగోండి, గిన్నెలోంచి తీసాను. నూనె అంతా పైకి పేరుకుని చూడండి. ఇది అన్నంలో కలుపుకొని ఇప్పుడు తినచ్చండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.